పూర్వకాలంలో త్రికూటపర్వతం దగ్గర హయగ్రీవ అనే హస్తిరాజు ఉండేవాడు. అతనికి గజేంద్రుడు అనే పేరు. గజేంద్రుడు చాలా బలవంతుడు, పరాక్రమశాలి మరియు భక్తుడు. ఒకరోజు గజేంద్రుడు తన కుటుంబంతో కలిసి సరస్సులో నీటిలో తేలుతూ పద్మాలను తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పటికే ఆ సరస్సులో మొసలి నివసించేది. గజేంద్రుడు నీటిలో ఉండగా ఆ మొసలి గజేంద్రుడి కాలు పట్టుకుంది. గజేంద్రుడు తన బలంతో విడిపించుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కాని మొసలి తన పంజా గట్టిగా పట్టుకుంది. గజేంద్రుడు ఎంత ప్రయత్నించినా విఫలమయ్యాడు. అప్పుడు గజేంద్రుడు తన శక్తి చాలదని తెలుసుకుని శ్రీమహావిష్ణువుని శరణు వేడుకున్నాడు. తన కళ్లలో కన్నీళ్లు తోడి పద్మాన్ని పైకెత్తి భక్తిపూర్వకంగా ఇలా ప్రార్థించాడు. ఓ శ్రీమహావిష్ణువా! నన్ను రక్షించు! నేను నీ శరణు వచ్చాను. గజేంద్రుడి భక్తిని చూసి శ్రీమహావిష్ణువు తన వైకుంఠాన్ని విడిచి గరుడవాహనంపై వచ్చాడు. శ్రీహరిని చూసిన గజేంద్రుడికి ఆశాజనకంగా అనిపించింది. విష్ణువు తన చక్రాన్ని ప్రయోగించి మొసలి తలను కోసి గజేంద్రుడిని రక్షించాడు. గజేంద్రుడు భక్తితో విష్ణువుకు నమస్కరించి తన కృతజ్ఞత వ్యక్తం చేశాడు. అప్పటినుంచి గజేంద్రుడు పూర్తిగా విష్ణుభక్తిగా మారిపోయాడు. గజేంద్రుని భక్తిని చూసి శ్రీమహావిష్ణువు అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ కథ ద్వారా భక్తి, విశ్వాసం మరియు విష్ణుభక్తి వల్ల ఎంతటి కష్టాలనైనా అధిగమించవచ్చని స్పష్టమవుతుంది. శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ.